డ్రాగన్ ఇప్పుడు ఈ సినిమా కోసమే కదా అందరూ వెయిటింగ్. నిన్న మన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ పెద్ద గ్లిమ్స్ ట్రైలర్ ఎలా అయితే ఎంటర్టైన్ చేస్తుందో అలానే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అసలు మన ఎన్టీఆర్ డైలాగ్ చెబుతుంటే ఇది కదా ప్రభాస్ కి సలార్ ఎలా హిట్ అయిందో అలా మన ఎన్టీఆర్ కి కూడా పర్ఫెక్ట్ సినిమా అని అనిపించింది. అలానే నిన్న యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్రెండ్స్ ని కూడా నెటిజన్స్ కి పరిచయం చేశాడు. వారెవరో తెలుసా? పొరపాటును కూడా నా కలలోకి రావద్దు అనే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి ఇండియన్ సినిమా రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నారు. ఆయన హీరోగా స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తారక్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా గ్లిమ్స్ అంచనాలకు మించి రెస్పాన్స్ అందుకుందని సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తుంది. ముఖ్యంగా 4 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కనిపించిన యాక్షన్, డార్క్ విజువల్స్, ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను పూర్తిగా మంత్రముగ్ధులను చేశాయి. ఇప్పటికే విడుదలైన కొద్ది గంటల్లోనే గ్లిమ్స్ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో భారీ వ్యూస్ దక్కించుకుంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం డ్రాగన్ గ్లిమ్స్ 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమా గ్లిమ్స్ కు ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రాలేదని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ గ్లిమ్స్ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ హోల్డర్ గా నిలిచింది. అభిమానులు కూడా సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, అసలు సునామీ ఇంకా ముందుంది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ కనిపించిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలు అన్నిటికంటే భిన్నంగా మరింత వైలెంట్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. గడ్డంతో, కళ్ళలో ఆగ్రహంతో, రక్తపాతం మధ్య నడిచే ఒక భయంకరమైన యోధుడిలా తారక్ స్క్రీన్ పై కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పొరపాటును కూడా నా కళ్ళలోకి రావద్దు అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అభిమానులు రీల్స్, ఎడిట్స్ చేస్తూ ఆ డైలాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి తన ప్రత్యేకమైన డార్క్ మేకింగ్ స్టైల్ ను ఈ గ్లిమ్స్ లో చూపించారు. కేజీఎఫ్ సిరీస్ తో భారతీయ సినిమా స్థాయిని మార్చేసిన ప్రశాంత్ నీల్ తర్వాత సలార్ తో కూడా భారీ మాస్ యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించారు. ఇప్పుడు డ్రాగన్ ద్వారా మరింత వైలెంట్, ఎమోషనల్ ప్రపంచాన్ని తెరపైకి తీసుకురాబోతున్నట్లు కనిపిస్తుంది. గ్లిమ్స్ లో కనిపించిన భారీ సెట్స్, ఫైర్ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా భారీ చర్చ జరుగుతుంది. ఒక శక్తివంతమైన నాయకుడిగా తన ప్రపంచాన్ని తానే నిర్మించుకున్న వ్యక్తిగా తారక్ కనిపించబోతున్నాడని గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, నడక, కళ్ళలో కనిపించిన ఇంటెన్సిటీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. RRR తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ తో మరోసారి ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ డ్రమ్స్, డార్క్ టోన్, యాక్షన్ ఎలివేషన్ తో వచ్చిన మ్యూజిక్ ప్రతి ఫ్రేమ్ ను మరింత పవర్ఫుల్ గా మార్చింది. ముఖ్యంగా చివర్లో ఎన్టీఆర్ కనిపించే షాట్స్ అభిమానులకు థియేటర్లలో మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా కథ గురించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాకపోయినా ఇది పూర్తిగా కొత్త ప్రపంచంలో సాగే భారీ యాక్షన్ డ్రామా అని మాత్రం గ్లిమ్స్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఇప్పటికే డ్రాగన్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే అభిమానులు మొదటి నుండే భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు గ్లిమ్స్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా ఇప్పటి నుండే బాక్సాఫీస్ రికార్డులపై చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా అప్డేట్స్ తో పాటు ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో క్యూట్ మూమెంట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. తన బర్త్డే సందర్భంగా తారక్ సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేశారు. అందులో ఆయన ఇంట్లోకి కొత్త అతిథులుగా వచ్చిన 2 అందమైన రామచిలుకలు కనిపించాయి. తారక్ వాటితో ఎంతో ప్రేమగా ఆడుకుంటూ కనిపించడం అభిమానులకు చాలా నచ్చింది. ఆ పక్షులకు అసాహి, యూహి అనే పేర్లు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ పేర్లు జపనీస్ భాషకు చెందినవని, అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయమని అర్థమని తారక్ వివరించారు. జపాన్ దేశం, అక్కడి సంస్కృతి తనకు ఎంతో ఇష్టమని అందుకే ఈ పేర్లు పెట్టినట్లు తెలిపారు. ఈ చిన్న విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు తారక్ ఎంత పవర్ఫుల్ స్టార్ అయినా హృదయంలో మాత్రం చాలా సింపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల్లో ఎంత మాస్ గా కనిపించినా నిజ జీవితంలో తారక్ చాలా సున్నితమైన వ్యక్తి అని అభిమానులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ రామచిలుకలతో ఆయన షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఒకవైపు డ్రాగన్ గ్లిమ్స్ తో రికార్డులు బద్దలు కొడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండగా, మరోవైపు తన పెంపుడు పక్షులతో క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.